చరిత్రలో మొదటిసారిగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని కాషాయ పార్టీ అయితే దక్కించుకుంది. అసలు బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఈ మేయర్ వైస్ చైర్మన్లకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఏమనుకుంటా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రామచంద్రరావు ఉన్నారు. సార్, ఏంటి కరీంనగర్ మేయర్ పీఠాన్ని అయితే దక్కించుకున్నారు, నిజామాబాద్ కూడా దక్కుతుంది అనుకున్నారు కానీ అది దక్కని పరిస్థితి ఏంటి అసలు? నిజామాబాద్ దక్కుతుంది అనుకున్నాము. కొన్ని కారణాల వలన మేము దానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసినందుకు ఈరోజు మేము అక్కడ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయినాం. కానీ కరీంనగర్లో మాత్రం కార్పొరేషన్ ఫస్ట్ టైం, ఎందుకంటే పోయినసారి కన్నా ఈసారి మాకు 17 సీట్లు ఎక్కువ వచ్చినాయి. 17 సీట్లు రావడంలో మేము 34 మాకు నంబర్ వచ్చినాయి. అక్కడ మాకు మంచి ఒక ఆదరణ దొరికింది. మేము మేయర్ అయినా, డిప్యూటీ మేయర్ కూడా అయినాం. లోపాయికార ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది, అక్కడికి రాలేదు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. నిజంగానే బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం బీజేపీకి ఉందా? ఇక్కడ మేయర్ రావడానికి గల కారణం అదే అనుకోవచ్చా? ఈ మాటకు ఒకటే ఆన్సరు. కామారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి బీజేపీని ఓడించింది. ఆదిలాబాద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి బీజేపీని ఓడించింది. ఈ విధంగా చాలా చోట అట్లా చేసింది. మళ్ళీ లోపాయకారం వాళ్ళకు బహిరంగంగానే సంబంధం, మాకెందుకు లోపాయకారంగా ఉంటుంది? సేమ్ టైం బీజేపీతో బీఆర్ఎస్ కూడా కొన్ని ప్లేస్లలో చైర్మన్, వైస్ చైర్మన్గా మీరు వైస్ చైర్మన్ తీసుకుంటే వాళ్ళు చైర్మన్ తీసుకోవడం ఇట్లా కూడా జరిగినాయి కదా. మరి అది విప్ ద్వారా జరగలేదు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కన్వీనియంట్గా చేసిండొచ్చు. దానికి పార్టీ ఏ డైరెక్షన్ లేదు. అటువంటి మా దృష్టికి వస్తే తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేస్తాం. ఏ విధంగా ఇట్లా జరిగిందని చెప్పి తప్పకుండా తెలుసుకునే ప్రయత్నంగా. మెదక్ ఎంపీ ఇస్నాపూర్కు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కారులోనే వెళ్ళి ఓటు వేశారంటూ మనకైతే జరుగుతూ ఉంది, ప్రచారం జరుగుతూ ఉంది. ఇస్నాపూర్ మేయర్ కోసము, ఇస్నాపూర్ చైర్మన్ కోసం ప్రధానంగా ఎంపీనే ఓటేశారు. బీజేపీ ఎంపీ బీఆర్ఎస్కి వేశారంటూ దానికి సమాధానం చెప్తారు. ఇప్పుడు ఎక్సఫిషియో ఓటు వలన భారతీయ జనతా పార్టీకు ఆ జిల్లాలో ఎక్కడ ఆయన ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ కూడా లాభం లేదు. ఆయన ఎక్కడో వేసుకోవాలి కదా, ఆయన చూస్ చేసి ఉండొచ్చు అంతవరకే. దానికి మన పార్టీ డైరెక్షన్ అవసరం లేదు. ఆయన ఒకవేళ సపోజ్ సంగారెడ్డి ఉన్నది, ఆయన కాన్స్టిట్యూన్సీ ఉన్నది, ఆయన ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది అంటే ఆయన అక్కడ ఆప్ట్ చేస్తుండే. కానీ అటువంటి పరిస్థితులు మెదక్ జిల్లాలో ఎక్కడ లేదు. కాబట్టి ఆయన ఇస్నాపూర్ ఆయన ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన ఆప్ట్ చేసుకున్నాడు. అనుకున్నంత మేర రాలేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా అనుకున్నంత మేర రిజల్ట్స్ రాలేదంటే మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, టౌన్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు టౌన్స్లో మైనారిటీ ఓటింగ్ మొత్తం కూడా స్ట్రాటజిక్ షిఫ్టింగ్ టువర్డ్స్ ది క్యాండిడేట్ హూ కెన్ డిఫీట్ బీజేపీ. అంటే ఎవరైతే బీజేపీని ఓడించే ఒక శక్తి ఉందో అటువైపే మైనారిటీస్ అందరూ కూడా ఏకీకరణ అయిపోయి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆ గెలుపుని అడ్డుకున్నందరూ వీళ్ళు కాబట్టి మాకు కొంత తగ్గిన మాట వాస్తవం. ఇంకా 11 ప్రాంతాలలో అక్కడ చైర్మన్కి సంబంధించి, వైస్ చైర్మన్కి సంబంధించి రేపటికి వాయిదా వేయడం జరిగింది. అటువంటి ప్రాంతాలలో ఏమైనా ప్లాన్ చేయబోతా ఉన్నారా మీ పార్టీ నుంచి? మా పార్టీ నుంచి మేము ఎక్కడైతే మేము మెజారిటీ మాకు ఉందో అక్కడే చేస్తాం. ఎక్కడైతే మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదో ఉందో డెఫినెట్గా అక్కడ మాకు ఏదైనా ప్రయత్నం వస్తే డెఫినెట్ ప్రయత్నం చేస్తాం. కానీ మా తరఫున వేరే వాళ్ళు గెలిపించే ప్రయత్నం మాత్రం ఉండదు. జిహెచ్ఎంసీ ఉంది, ముందు ఎంపీటీస్, జెడ్పీటీస్ రాబోతా ఉన్నాయి. ఎట్లా సన్నద్ధంగా పోతా ఉన్నాయి? డెఫినెట్గా ఇప్పుడు ఈ ఎలక్షన్ గట్టిగా పనిచేస్తున్నాం. కొంతవరకు వాతావరణం అయింది, కొంతవరకు సీట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగినాయి, అది పర్సంటేజ్ పెరిగింది. అదే దాంట్లో కూడా అదే కష్టపడతాం మేము. డెఫినెట్గా జిహెచ్ఎంసీలో కూడా మంచి ప్రదర్శన ఉంటుందని చెప్పి మేము భావిస్తాము. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మేము తయారున్నాం. ఇప్పటికే చాలామంది అప్లికేషన్ మాకు ఇచ్చిపోతూ ఉన్నారు. వీల్ కన్సిడర్. చివరగా కరీంనగర్కి ఎలాంటి నిధులు తేవడానికి రాష్ట్ర అధ్యక్షులుగా, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కానివ్వండి, ఎలాంటి నిధులు తేబోతా ఉన్నారు? ఎందుకంటే కరీంనగర్కి మొదటిసారిగా, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక మేయరు బీజేపీకి దక్కింది. కాదు కరీంనగర్ ప్రజల రుణాన్ని ఎలా తీసుకోబోతా ఉన్నారు? వాళ్ళ మేయరు ప్రమాణ స్వీకారం అయింది. బండి సంజయ్ గారు కూడా డెఫినెట్గా దాని మీద ఆలోచిస్తారు. కేంద్రంలో ఉన్న పట్టణాలకు, స్మార్ట్ సిటీకు, అభివృద్ధికి ఉన్న ఏ ఒక పథకం అయినా సరే తప్పకుండా కరీంనగర్ ప్రజలకు తీసుకువస్తారు. బండి సంజయ్ గారు వారికి కరీంనగర్ ప్రాతినిధ్యం కూడా ఉంది కాబట్టి వారు డెఫినెట్గా దీని మీద ఆలోచిస్తారు. ఇది రామచంద్రరావు చెప్తున్న మాట. మొత్తం మీద బీజేపీ పార్టీ గట్టి పోటీని ఇచ్చిందన్న మాటనైతే వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.